విదేశీ కంపెనీల టెక్నాలజీకి ధీటుగా మీరు కూడా సాంకేతికతను వృద్ధి చేయండి. ఇండియన్ టెక్ కమ్యూనిటీకి రీసెంట్గా ప్రధాని మోదీ విసిరిన ఛాలెంజ్ ఇది. మేడ్ ఇన్ ఇండియా నినాదం స్లోగన్లా మిగిలిపోకూడదని, అన్ని రంగాల్లో ఆ ప్రభావం కనిపించాలని ఆరాటపడుతున్న కేంద్రం ఆ దిశగా చకచక అడుగులు వేస్తోంది. అంతటా దేశీ ముద్ర బలంగా వేయడానికి వరుస టార్గెట్స్ సెట్ చేసుకుని తన విధానాలను అమలు చేస్తోంది ప్రభుత్వం. చైనా యాప్స్ మీద బ్యాన్ వేసిన కేంద్రం ఇప్పుడు ఈ-కామర్స్ బిజినెస్ సైట్స్ పై ఫోకస్ పెట్టింది. మల్టీనేషనల్ కంపెనీల దూకుడుకు బ్రేక్ వేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ-కామర్స్, ఆన్లైన్ షాపింగ్ మన డైలీ లైఫ్లో ఓ భాగమైపోయింది. మొబైల్ ఫోన్ల నుంచి బిర్యానీ వరకు ఏది కావాలన్నా ఆన్లైన్లోకి వెళ్లి ఆర్డర్ ఇవ్వటం అలవాటైపోయింది. ఇంటి దగ్గరే తమకు నచ్చిన వస్తువుల్ని ఈ-కామర్స్ సంస్థలు అందిస్తుండటంతో ఈజీ షాపింగ్ కు అలవాటు పడిపోయారు జనాలు. గత కొంతకాలంగా ఈ-కామర్స్ రంగం కళకళ్లాడుతోంది. ముఖ్యంగా ఫుడ్, రిటైల్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్, హోమ్ అప్లయన్సెస్ వంటి విభాగాల్లో ఈ-కామర్స్ దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఆన్లైన్ సైట్ల స్పీడ్ కు బ్రేక్ వేయడానికి రెడీ అవుతోంది కేంద్ర ప్రభుత్వం. స్వయం సమృద్ధి చెందిన భారతం అనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మోదీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చైనా యాప్లను నిషేధించిన ప్రభుత్వం తాజాగా ఈ-కామర్స్ రంగంలోనూ దేశీయ కంపెనీలకు పెద్దపీట వేసేందుకు రెడీ అవుతోంది. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ వంటి విదేశీ కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుండటంతో సరికొత్త ఈ-కామర్స్ విధానాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్రం నుంచి సిగ్నల్స్ వచ్చాయి. కొత్త ముసాయిదా ప్రకారం భారత్లో సేవలందిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, గూగుల్ సహా ఇతర కంపెనీలన్నీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. వారి వద్ద ఉన్న కస్టమర్ల సమస్త సమాచారాన్ని ప్రభుత్వానికి 72 గంటల్లోగా అందించాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. జాతీయ భద్రత, పన్ను చెల్లింపు, లా అండ్ ఆర్డర్తో ముడిపడి ఉన్న ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గబోవని తేల్చి చెప్పింది. కేంద్ర వాణిజ్య శాఖ ఆధీనంలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తయారు చేసిన కొత్త విధానం ప్రకారం ఈ-కామర్స్ సంస్థలపై నియంత్రణ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీని ప్రకారం స్థానిక, అంతర్జాతీయ కంపెనీలు తమ వద్ద ఉన్న డేటాను ఎలా వినియోగిస్తున్నాయో తెలుసుకునే హక్కు కేంద్రానికుంది. అలాగే వివిధ కంపెనీల వద్ద ఉన్న సమాచారాన్ని పొందేందుకు ఈ వ్యవస్థకు అధికారాలుంటాయి. అవసరమైతే ఆన్లైన్ కంపెనీల సోర్స్ కోడ్లు, ఆల్గారిథంలను కూడా ప్రభుత్వం పొందేలా మార్పులు చేస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థల వద్ద అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో లేదో కూడా ధృవీకరించే హక్కు ప్రభుత్వానికి ఉండనుంది. ఈ-కామర్స్ సంస్థలు తమకు వస్తువుల్ని అందించే వారందరి వివరాల్ని ఫోన్ నెంబర్లతో సహా ఇవ్వాలని, కస్టమర్లు ఇప్పటివరకు చేసిన ఫిర్యాదుల తాలూకా వివరాలు, వారి ఈమెయిల్ ఐడీలు, చిరునామాల్ని కూడా సమర్పించాల్సి ఉంటుందని ముసాయిదాలో పేర్కొంది. దిగుమతి చేసుకున్న వస్తు ఉత్పత్తులైతే ఏ దేశం నుంచి ఎప్పుడు వచ్చాయన్న విషయాన్ని కూడా చెప్పాలని స్పష్టం చేయాలని పేర్కొంది. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ పుంజుకోవడంతో మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో స్థానిక స్టార్టప్లు తమకు ప్రభుత్వ సహకారం కావాలని కోరుతున్నాయి. రీసెంట్ గా చైనా యాప్ ను బ్యాన్ చేయడంతో భారత కంపెనీల యాప్స్ కు మద్దతు పెరిగింది. దీంతో భారత వినియోగదారుల ప్రయోజనాల్ని కాపాడేందుకు ఈ-కామర్స్ విధానం తీసుకొస్తామని చెబుతోంది. డిజిటల్ గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ భారత వినియోగదారునికి స్థానిక ఎకోసిస్టమ్ కు ఊతమిచ్చేలా ముసాయిదా విధానం రూపొందించామని స్పష్టం చేస్తోంది కేంద్రం. అయితే ఈ ముసాయిదాపై ఈ-కామర్స్ కంపెనీలు ఇంకా స్పందించలేదు. దేశీయంగా పాతుకుపోతున్న విదేశీ సంస్థలకు ముకుతాడు వేయడానికి కేంద్రం ప్రాక్టీస్ చేస్తోన్న నయా మంత్రం ఇది. దేశీయ సంస్థలకు ఊతమిస్తాం, స్టార్టప్లను ఎంకరేజ్ చేస్తామంటూ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఇన్నాళ్లు ఎంకరేజ్ చేసిన మల్టీనేషనల్ కంపెనీల దూకుడుకు స్పీడ్ బ్రేక్ వేయాలనుకుంటోంది. ఈ-కామర్స్ సైట్లపై కొరడా జులిపించాలనుకోవడం అందులో భాగమే అని హింసిస్తోంది. మరి జనాలకు అలవాటైపోయిన ఈ-కామర్స్ సైట్లను కంట్రోల్ చేయడం చెప్పినంత సులభమేనా? కోట్ల రూపాయల పెట్టుబడులతో భారత్ అభివృద్ధిలో భాగమవుతామంటున్న కంపెనీలను అడ్డుకోవడం సాధ్యమేనా? పండుగొస్తే ఆఫర్, లాంగ్ వీకెండ్ వస్తే ఆఫర్, క్లియరెన్స్ సేల్, న్యూ అరైవల్ సేల్, ఇలా ఏ అకేషన్ను వదిలిపెట్టవు ఈ-కామర్స్ సైట్స్. వీడి దెబ్బకు దేశీయ రిటైలర్లు, స్థానిక వ్యాపారులపై తేరుకోలేని దెబ్బ పడింది. దీంతో ఈ-కామర్స్ బిజినెస్ ఆఫర్లపై ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు ట్రేడర్లు. ఈ-కామర్స్ కంపెనీల అడ్డగోలు వ్యాపారాన్ని కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరికలు కూడా చేశారు.
అమెజాన్, స్నాప్డీల్ వంటి ఈ కామర్స్ కంపెనీలు ఇష్టానుసారం డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. అనుచిత వ్యాపార విధానాలతో సంప్రదాయ రిటైల్ వ్యాపారులని దెబ్బతీస్తున్నాయనేది వారి వాదన. ఏటా 30% పైగా వార్షికాభివృద్ధితో లక్షల కోట్ల ఆదాయాన్ని కళ్ళజూస్తున్నాయి ఈ కామర్స్ సైట్స్. అయితే అదే స్థాయిలో వీటి బిజినెస్ విధానంపై ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ కంపెనీలపై వినియోగదారులు ఫిర్యాదులతో దండెత్తుతున్నారు. అవి వారంటీ ఇవ్వడం లేదని, నకిలీ వస్తువులు వస్తున్నాయని, డబ్బులిచ్చినా డెలివరీ కావడం లేదని, ఖాళీ బాక్సులు వస్తున్నాయని, ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్న వస్తువుల్ని పంపుతున్నారని, రీఫండ్స్ విషయంలో ఆలస్యమవుతోందని, ఇలా ఒకటా రెండా ఈ కామర్స్ సైట్లపై వచ్చే కంప్లైంట్స్ లిస్ట్ తీస్తే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే ఈ కామర్స్ సైట్లపై ప్రభుత్వానికి అందే ఫిర్యాదులు చాలా తక్కువ. సరైన నియంత్రణ వ్యవస్థ లేకపోవడమే అసలు కారణమని స్వయాన ప్రభుత్వాలే ప్రకటనలు చేస్తున్నాయి. అయితే ఈ కామర్స్ కార్యకలాపాలపై నియంత్రణ విధించాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నప్పటికీ వాటికి పెరుగుతోన్న ఆదరణే ఇంతకాలం ప్రభుత్వాలు చూసి చూన్నట్టుగా వ్యవహరించాయి. పైగా 2021 చివరి నాటికి ఈ కామర్స్ మార్కెట్ విలువ $84 బిలియన్ చేరుకోనుందని అంచనా కూడా ఉంది. ఇక దేశంలో డిజిటల్ ఎకానమీ ఊపందుకుంది. దాదాపు 100 కోట్ల మంది ఏదో ఒక విధంగా డిజిటల్ మాధ్యమాల్ని వినియోగిస్తున్నారు. దీంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇండియాలో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వరుసబెట్టి పెట్టుబడులు పెడుతున్నాయి. చిన్న చిన్న స్టార్టప్లను కలిపేసుకొని వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. దేశీయ కంపెనీలు క్యూగట్టడంతో దేశీయంగా ఉద్యోగాలు కూడా పెరిగాయి. పైగా భవిష్యత్ ప్రణాళికలు కూడా ఫిక్స్ చేసేసుకున్నాయి. ఇలాంటి సమయంలో ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లను కంట్రోల్ చేయడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రానున్న 5 ఏళ్లలో భారత్లో 1 మిలియన్ ఉద్యోగాల్ని కల్పిస్తామని అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రకటించారు. ఇది ఒక్క అమెజాన్ సంస్థకు సంబంధించి భవిష్యత్ నియామకాల ప్రణాళిక మాత్రమే. దేశంలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్, పేటీఎం వంటి వాటి నియామక ప్రణాళికల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య వచ్చే 5 ఏళ్లలో దాదాపు 20 లక్షలకు చేరే అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా. నియామకాల పరంగా ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ అంచనాలు, డెలాయిట్ రిపోర్ట్స్, ఇతర సంస్థల నివేదికల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే 2020 నాటికి ఈ కామర్స్ రంగం 10 లక్షలకు పైగా కొలువులకు వేదికగా నిలవనుంది. We're going to invest an incremental $1 billion in digitizing small and medium businesses. We are going to try to use Amazon's size, scope, and scale. We're going to use our global footprint. This is going to be the Indian century. And I'll make one more prediction for you. In this 21st century, the most important alliance is going to be the alliance between India and the United States. The world's oldest democracy and the world's largest democracy. రిటైల్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, టికెటింగ్ అండ్ ట్రావెలింగ్, క్లాసిఫైడ్ జాబ్ పోర్టల్స్, హైపర్ లోకల్స్ విభాగాల్లో నియామకాల సంఖ్య ఊపందుకోనుంది. ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అనేక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఉద్యోగ అన్వేషణలో ఉన్న అభ్యర్థుల కోసం కొత్త జాబ్ పోర్టల్స్ ఏర్పాటవుతున్నాయి. వీటి నిర్వహణకు సమర్థవంతమైన నిపుణులు అవసరం ఉంటుంది. దీంతో ఆయా విభాగాల్లో ఎంట్రీ లెవెల్ నుంచి ఉన్నత స్థాయి వరకు కొత్త ఉద్యోగాలు లభించడం ఖాయం. ఓవైపు లక్షల్లో ఉద్యోగాల కల్పన, మరోవైపు కస్టమర్లకు ఇంటి వద్దకే సేవలు, కావాల్సినన్ని ఆఫర్లు. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో, లాక్డౌన్ కాలంలో ఈ కామర్స్ సైట్ల బిజినెస్ బాగా పెరిగింది. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ ఆర్డర్లు బాగా పెరిగిపోయాయి. ఇలా ఏ రకంగా చూసినా ఈ కామర్స్ బిజినెస్ రోజురోజుకి పరిధి పెంచుకుంటూ పోతోంది. నిజానికి స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్రం బడ్జెట్లో పేర్కొంది. స్టార్టప్ కంపెనీల్లో దాదాపు సగం సంస్థలు ఈ కామర్స్ లేదా B2B, B2C విధానంలో ఆన్లైన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇదే ఈ కామర్స్ రంగంలో లక్షల ఉద్యోగాల కల్పనకు కారణమవుతోంది. మొత్తంగా చూస్తే రానున్న 3 ఏళ్లలో ఈ కామర్స్ రంగం యువతకు కొలువుల కామధేనువే. ఇలాంటి సమయంలో ఈ కామర్స్ సైట్లను కంట్రోల్ చేయడం ఎంతవరకు సాధ్యం? కంట్రోల్ చేయాలని చూస్తే అసలుకే మోసం వస్తే ఎలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.